హాయ్, నేను మీ జావేద్. ఈరోజు ఎపిసోడ్ సండే ఎపిసోడ్. యాక్చువల్గానే రమ్య ఎప్పుడు ఓటింగ్లోకి వచ్చి అంటే నామినేషన్ ఎప్పుడైందో అప్పుడే ఆమె హౌస్లో నుంచి వెళ్ళిపోద్ది అని అనుకున్నాను. తర్వాత ఓటింగ్ రిజల్ట్ చూసి కన్ఫర్మ్ చేసేసుకున్నాను. యాక్చువల్గా ట్యూస్డే రోజు ఓటింగ్ చూసే ఈమె కంపల్సరీ హౌస్లో ఉండే ఛాన్సెస్ లేదు అని నాకు కన్ఫర్మేషన్ వచ్చే, అంటే నేను కన్ఫర్మ్ అయిపోయాను. ఎందుకంటే బేస్డ్ ఆన్ దర్ పర్ఫార్మెన్స్, బేస్డ్ ఆన్ హర్ పర్ఫార్మెన్స్ అండ్ ఓటింగ్స్, ఈ రెండు కంపేర్ చేసుకొని ఈమె డెఫినెట్గా వెళ్ళిపోతారు అని అనుకున్నాను. అది జరిగింది. కొన్ని సందర్భాల్లో ఏమనుకున్నానంటే ఆయిషా హెల్త్ ఇష్యూ వల్ల ఆమెను బిగ్ బాస్ బయటికి పంపించారు ట్రీట్మెంట్ కోసం. సో మేబీ ఇక్కడ ఆల్రెడీ ఒక మనిషి వెళ్ళిపోయారు, హౌస్మేట్ వెళ్ళిపోయారు. సో మేబీ హౌస్ని బ్యాలెన్స్ చేయడానికి, హౌస్మేట్స్ని బ్యాలెన్స్ చేయడానికి, కౌంట్ని బ్యాలెన్స్ చేయడానికి మేబీ ఎలిమినేషన్ పోస్ట్పోన్ చేస్తారని కూడా చెప్పాను. బట్ అన్ఫార్చునేట్లీ అది 50-50% మీదే చెప్పాను. నేను యాక్చువల్గా కన్ఫర్మ్గా చెప్పలేదు. బట్ అది జరగలేదు. ఎలిమినేషన్ అనేది నార్మల్ ప్రాసెస్లోనే, నార్మల్ వీకెండ్ లాగే జరిగింది. సో ఫైనల్లీ రమ్య హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోయారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సంజన గారిని డేంజర్ జోన్లో పెట్టడం. సో యాక్చువల్గా సంజన గారిని నేను అనుకోలేదు సంజన గారిని డేంజర్ జోన్లో పెడతారని చెప్పి. సాయిని పెడతా అనుకున్నాను, ఎందుకంటే తక్కువ ఓట్స్ వల్ల. మేబీ ఇలాంటి ట్విస్ట్ అనేది మనం ఆల్రెడీ చూసాం. ఒక ఎలిమినేషన్ అయ్యే వాళ్ళతో పాటు ఒక హైయెస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్ళని కూడా కావాలని డేంజర్ జోన్లో పెట్టి ఒక యాంటిసిపేషన్ కోసం, ఒక క్రేజ్ కోసం ఇలా పెట్టి ఒక హౌస్మేట్స్ని, అంటే ఎక్కువ ఓట్స్ ఉన్న హౌస్మేట్స్ని కూడా డేంజర్ జోన్లో పెట్టి లాస్ట్లో సేవ్ చేయడం. సో అదే ప్రాసెస్ ఈ రోజు జరిగింది. యాక్చువల్గా సంజన గారిని పెట్టారు. సో సంజన గారిని పెట్టినా కూడా తెలుసు మనకి సంజన గారు బయటికి వెళ్ళరు, ఎలిమినేట్ అవ్వరు అని చెప్పేసి. సో యాజ్ యూజువల్గానే రమ్య తక్కువ ఓట్లు వచ్చిన కారణంతో, అండ్ ఆల్సో ఆ తక్కువ ఓట్లు పోలవడానికి కారణం కూడా ఆమె తనకు తానే ఓట్స్ని కూడా పడకుండా చేసుకుంది. యాక్చువల్గా చెప్పాలంటే హౌస్లోకి వచ్చిన వెంటనే మేబీ ఓవర్ ఎగ్జైట్మెంటా, లేకపోతే అదొక యాటిట్యూడా, అదొకటి నాకొకటే తెలుసు, నాకొకటే బిగ్ బాస్ ఎలా ఆడాలో తెలుసు అనే ఒకటా, లేకపోతే ఈమె ఫేమస్ అయిపోయింది కాబట్టి బిగ్ బాస్ టీం వాళ్ళు పిలిచి మరీ ఆపర్చునిటీ ఇచ్చారా అనేది ఒకటా. ఇవన్నీ పెట్టుకొని లోపలికి వచ్చేసి మాట్లాడుతూ ఓకే పవన్ కళ్యాణ్ కంటే అమ్మాయిలంటే పిచ్చి, తనుజ, తర్వాత భరణి గారు, ఇలాగ చెప్పడం జరిగింది వీళ్ళ బాండింగ్స్ గురించి. అది కూడా ఆమె కరెక్ట్గా తెలుసుకోకుండా వచ్చిన ఫస్ట్ రోజు ఆల్మోస్ట్ ఆ పక్క రోజే అనుకుంటా చెప్పేసింది. చెప్పి ఆ రోజు నుంచే ఆమె ఓట్స్ని ఆమె కోల్పోయింది. ఇక బయట నుంచి ఆమె కోసం ఎంత ట్రై చేసినా కానీ ఓట్లు పడవు, ఎందుకంటే బయట వెళ్ళకుండా క్రేజ్ అలాంటిది. సో ఈమె చేతులారా చేసుకుంది. గేమ్ కూడా సరిగ్గా ఆల్మోస్ట్ ఎక్కడ అంతగా కనిపించేటట్టు, ఓట్స్ని అట్రాక్ట్ చేసేటట్టు ఆడినట్టు నాకైతే ఎక్కడ అనిపించలేదు. ఒక మంచి సిచ్యువేషన్. యాక్చువల్గా సృష్టి వర్మ ఎలా ఎలిమినేట్ అయిపోయిందో ఈమె కూడా అలాగే ఎలిమినేట్ అయిపోయింది. బట్ సృష్టి వర్మ ఇలాంటి మాటలు ఏం మాట్లాడలేదు. సో అదొకటి. తర్వాత యాక్చువల్గా ఈమె లాస్ట్ వీక్ అని ఎలిమినేషన్లో ఉండుంటే లాస్ట్ వీక్ వెళ్ళిపోయేది. బిగ్ బాస్ అక్కడ వీళ్ళని సేవ్ చేశారు. వీళ్ళని ఎవరిని నామినేట్ చేయకూడదు అని ఒక ట్విస్ట్, అక్కడ ఒక నామ్ పెట్టేసి వీళ్ళని సేవ్ చేసేసారు. సో అందువల్ల ఈమె సెకండ్ వీక్ కూడా చూడగలిగింది. సో దాట్స్ ఇట్. రమ్య ఫైనల్లీ బిగ్ బాస్ నుంచి అవుట్ అయిపోయింది. తర్వాత ఆ స్పెషల్ పవర్, నామినేషన్స్ పవర్ కూడా తనుజాకు వచ్చింది. యాక్చువల్గా తనుజ ఆ గేమ్ పెట్టారు, అందరూ ఆడేటట్టు, అందరికి ఫీజిబుల్గా ఉండేటట్టు. కొంచెం ఇక్కడ టెన్షన్ వల్ల ఎక్కువ టాస్క్ అనేది కంప్లీట్ చేయలేకపోవచ్చు, బట్ అందరికీ ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో అది పెట్టారు. సో ఇక్కడ తనుజ బాగా కష్టపడింది, అండ్ ఆల్సో ఫైనల్గా నామినేషన్ పవర్ కూడా సంపాదించుకుంది. అండ్ ఆల్సో నాకేమనిపించింది అంటే షీఈస్ వెరీ డిజర్వ్డ్ ఫర్ దట్ పవర్ అనిపించింది. యాక్చువల్గా అక్కడ ఉన్న కంటెస్టెంట్స్లో తనుజానే ఆ పవర్కి ఎక్కువ డిజర్వ్డ్, తనే ఎక్కువ న్యాయం చేస్తుంది. ఏ బాండింగ్స్కి లోపడకుండా ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీ ఇస్తూ దానికి న్యాయం చేస్తుంది అనిపించింది. సుమన్ శెట్టి గారు మేబీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కానీ, బట్ సుమన్ శెట్టి గారు వేరే ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఒకవేళ తనుజ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ పవర్ యూజ్ చేసేయడానికి వచ్చినప్పుడు ఆ రోజు మాత్రం తనను ఈక్వాలిటీ చూసి ఒకవేళ ఇద్దరు కంటెస్టెంట్స్ ఉంటే వాళ్ళిద్దరిలో ప్రయారిటీ చూసి ఎవరి పర్ఫార్మెన్స్ చూస్తే కంపల్సరీ చేస్తారు అని నాకు నమ్మకం ఉంది. అండ్ ఆల్సో సుమన్ శెట్టి మీద కూడా అదే నమ్మకం ఉంది. నేను తక్కువ చేసి ఏం మాట్లాడలేదు సుమన్ శెట్టిని, మేబీ ఉంది, కానీ 1%
తనుజాకే ఎక్కువ ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది. సో షీ డిజర్వ్ ఫర్ ద పవర్. అండ్ ఆల్సో ఆమె కరెక్ట్ సమయంలో కరెక్ట్ మనిషి కోసం యూజ్ చేస్తారు అని నాకు అనిపిస్తుంది. మేబీ చెయ్యొచ్చు కూడా. సో తర్వాత ఎక్కువ ఏముంది, నేను యాక్చువల్గా ఆయిషాని కూడా, సో మేబీ ఆమెకి హెల్త్ ఇష్యూ చాలా ఎక్కువ ఉన్నట్టుంది. సో అందుకే స్టేజ్ మీద కూడా తీసుకురాలి ఈరోజు కూడా, సో సెండ్ ఆఫ్ చెప్పడానికి కూడా. సో వెరీ బ్యాడ్ ఫర్ ఆయిషా, వెరీ బ్యాడ్ లక్ అనవచ్చు. ఎంత పెద్ద ఆపర్చునిటీ వచ్చి మధ్యలో ఇలా హెల్త్ ఇష్యూ వల్ల బయటికి వెళ్ళిపోవడం. సో సో వెరీ వెరీ బ్యాడ్ లక్. అలాంటి ఆపర్చునిటీ కోసం బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి రాని ఛాన్స్ ఏమికి వచ్చింది, కానీ అది ఆమె హెల్త్ ఇష్యూ వల్ల, ఆమె బ్యాడ్ లక్ వల్ల అది వెళ్ళిపోవడం జరిగింది. సో తర్వాత ఇంకా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. మళ్ళీ రేపటి ఎపిసోడ్ చూడాలి. రేపు మళ్ళీ మండే మళ్ళీ నామినేషన్స్ ఉంటాయి. సో చూసి రేపు నామినేషన్స్ గురించి ఇంకా బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఇంకా బాగా చేస్తాను. ప్రతి ఒక్క నామినేషన్ని చేయాలనుకుంటాను, బట్ వీడియో లాంగ్ అవుతుంది అని చెప్పేసి స్పెసిఫిక్గా హైలైట్ అయిన నామినేషన్స్ అండ్ ఆల్సో ఇన్వాలిడ్ అయిన నామినేషన్ స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. సో దట్స్ ఇట్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.